బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పూర్తిగా గందరగోళంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ వస్తున్నారు, పోతున్నారు. ఎలిమినేషన్లు అర్థం కావడం లేదు. మళ్ళీ అదే మనుషుల్ని హౌస్లోకి తీసుకొస్తున్నారు. బోయపాటి సినిమాల్లాగే అదే కదా తిప్పి తిప్పి చూపిస్తున్నట్టుంది. కానీ ఈ గందరగోళంలో ఒక్కడు మాత్రం చాప కింద నీరులా స్ట్రాంగ్ గా మారుతున్నాడు. సుమన్ శెట్టి. అవును, అదే సుమన్ శెట్టి. చాలా మంది అనుకున్నారు ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన కమేడియన్ ఇతను వచ్చి ఏం చేస్తాడు అని. రివ్యూవర్స్ కూడా అదే అన్నారు. కానీ సుమన్ శెట్టి అందరి అంచనాలను తలకిందులు చేసేశాడు. నేటి ఎపిసోడ్ లో సుమన్ తన ఎంటర్టైనర్ సైడ్ చూపించాడు. ఇమాన్యుయల్ తో కలిసి 7G బృందావన కాలనీ రోజులు గుర్తు చేశాడు. పొట్ట చెక్కలు చేశారు. హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల విరుద్ధ లక్షణాలు చూపిస్తూ అదరగొట్టేశారు. ముఖ్యంగా తనూజ గురించి చెప్పినప్పుడు ఆమె ఎవరితోనూ గొడవ పడదు, ఏడవదు, నవ్వుతూనే ఉంటుంది అనగానే ఇంటి సభ్యులు పడి పడి నవ్వారు. నిజానికి సుమన్ శెట్టి బిగ్ బాస్ మెటీరియల్ కాదు. ఎందుకంటే అతను ఎవరిని నొప్పించడు, అనవసరమైన వాదనలు చేయడు, ఎఫ్ఐఆర్లు పెట్టుకోడు, పులిహోర కలపడు. ఇవేవీ లేకపోయినా అతను ఇంకా హౌస్ లోనే ఉన్నాడు. కారణం ఒక్కటే, అతని ఫేస్ లో ఇన్నోసెన్స్, అమాయకత్వం. టైం వచ్చినప్పుడు మాత్రం తన వాయిస్ వినిపిస్తున్నాడు. వీకెండ్ లో నాగార్జున సుమన్ ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఏ సీజన్ లోనూ నాగార్జున ఇంత యునామస్ గా ఒక కంటెస్టెంట్ ని మెచ్చుకోలేదు. సుమన్ ని ఒక్క మాట కూడా అనలేదు. సుమన్ శెట్టి బిగ్ బాస్ ఇంటిని గెలిచాడు, నాగార్జునని గెలిచాడు. మరి టైటిల్ గెలుస్తాడా? కష్టమే. ఎందుకంటే అతను మన తెలుగోడు, పైగా కమేడియన్. బిగ్ బాస్ హౌస్ లో కమేడియన్ ను విన్నర్ గా చేసే రూల్ లేదు. కానీ సుమన్ శెట్టి ఆ రూల్ నే మార్చగలడేమో.